అందరికీ నమస్కారం. ఇవాళ నందమూరి హరికృష్ణ గారికి మా నాన్నగారు నివాళులు అర్పిస్తం కోసం వచ్చాము. ఇవాళ ఆయన చనిపోయి 7 సంవత్సరాలు అయింది. కానీ అందరి గుండెల్లో ఆయన ఇంకా నిల్చున్నారు. ఎందుకంటే ఆయన నందమూరి తారక రామారావు గారికి రథసారథ్యగా 1,00,000 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో తిరుగుతూ ఆయనకి వెండంటే ఉంటూ ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడల్లా నేనున్నాను అని పార్టీ కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ ముందుకెళ్ళారు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కానీ మహిళలకి ఎప్పుడు అండగా ఉండి వాళ్ళకి కండక్టర్లుగా అవకాశం కలిగించారు. అలాగే రాజ్యసభలో కూడా తెలుగు వారికి గుర్తింపు ఉండాలి అని తెలుగులో మాట్లాడుతూ ఆయన తెలుగు మాట్లాడాలి మనం రాజ్యసభలో అని ఆయన వాయిస్ రేస్ చేశారు. నందమూరి తారక రామారావు గారికి హరికృష్ణ గారు ఎప్పుడూ తోడుగా ఉంటూ అలాంటి కొడుకు ఇవాళకి ఉండరు. అలాంటి నాన్నగారు మాకు కూడా ఉండరు. వి మిస్ హిమ్ ఎ లాట్. సో ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ నమస్కారం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై తెలుగుదేశం. మీరు 2018లో కంటెస్ట్ చేసి మళ్ళీ అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా లేదు, కారణాలు? ఎప్పుడూ యాక్టివ్గా ఉన్నానండి. నేను 18 నుంచి నేను పార్టీ కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో పాల్గొంటూ యాక్టివ్గానే ఉన్నాను. ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీస్ కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన సినిమా ఫీల్డ్లో బిజీగా ఉన్నారు. తప్పకుండా అవకాశం కలిగినప్పుడు ఆయనే ఎంట్రీ ఇస్తారు. నందమూరి హరికృష్ణ వారసులు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? అదే అండి, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఆయనే వస్తారు.